తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికెళ్లి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించిన అధికారులు తుమ్మల నివాసానికి వెళ్లి ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడిగా ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. ఫోన్ కాల్స్, లొకేషన్ డేటా, వ్యక్తిగత కమ్యూనికేషన్లపై జరిగిన నిఘాకు సంబంధించి సిట్ అధికారులు పలు వివరాలను సేకరించారు. తుమ్మల ఇచ్చిన వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తుమ్మలతో పాటు ఆయన సన్నిహితులు, ప్రధాన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు సీనియర్ అధికారులు న్యాయపరమైన కస్టడీలో ఉన్నారు. మరోవైపు రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగం పాత్రపైన విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా వివరాలను కూడా సిట్ అధికారులు సేకరించారు. మొత్తంగా మంత్రి తుమ్మల వాంగ్మూలం నమోదు కావడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సిట్ దర్యాప్తు వేగవంతం కావడంతో రానున్న రోజుల్లో మరికొంతమంది రాజకీయ నాయకులు, అధికారులకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.